రామలక్ష్మణులను వెంటబెట్టుకుని విశ్వామిత్రుడు మిథిలాధీశుడైన జనక మహారాజు వద్దకు వెళ్లాడు. అతనికి అందమైన కుమార్తె సీత ఉంది. అచ్చట జనకుడు తన కుమార్తెకై స్వయంవర సభను ఏర్పాటు చేశాడు. జనకుని వద్ద శివధనుస్సు ఉంది. ఆ ధనుస్సు ఎంత బరువైనదంటే ఇంతవరకు ఎవ్వరూ దానిని లేపేందుకు కూడా సాహసించలేకపోయారు. స్వయంవరానికి ముందు భటుడు ఈ విధంగా వివరించాడు: ఈ శివధనుస్సును పైకెత్తి వంచి విల్లు సంధించిన వారిని సీత వివాహమాడుతుంది. ఇది విన్న రాకుమారులందరూ తమ అదృష్టాన్ని పరీక్షించుకొని ఓడిపోయారు. వారిని చూసిన జనక మహారాజు అయ్యో, తన కుమార్తెకు తగిన భర్త దొరకడా అని విచారించాడు. ఆ సమయంలో విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో సభలోకి ప్రవేశించాడు. జనకుడు వారిని సాదరంగా ఆహ్వానించాడు. విశ్వామిత్రుడు రామలక్ష్మణులను పరిచయం చేస్తూ, ఈ రాకుమారులిద్దరూ అయోధ్యాధీశుడైన దశరథ మహారాజు తనయులు. రాక్షసుల్ని చంపటంలో వారు చూపిన ధైర్య సాహసాలను వివరిస్తూ శివధనుసును చూడాలన్న రామలక్ష్మణుల కోరికను తెలిపాడు. జనక మహారాజు వెంటనే రాకుమారులు శివధనుసును చూసేందుకు ఒప్పుకున్నాడు. ఎవరైతే శివధనుసును పైకి ఎత్తి విల్లు సంధిస్తారో వారికి నా కూతురు సీతను ఇచ్చి వివాహం జరిపిస్తానని కూడా అన్నాడు. విశ్వామిత్రుడు మరియు జనకుని సమ్మతితో రాముడు వింటి వద్దకు వెళ్లాడు. శివధనుసును అవలీలగా పైకెత్తి వింటిని మీటాడు. ఆ శబ్దానికి సభ అంతా దద్దరిల్లింది. శివధనుసు అందరి ముఖాలలో ఆనందం వెల్లివిరియగా రాకుమారునిపై పూలచల్లి కురిపించాడు. జనక మహారాజు తన కుమార్తె సీత రాముని వివాహమాడుతుంది అని సభాముఖంగా ప్రకటించాడు. సీతారాముల వివాహం జరిగింది. వివాహానికి భూమి మీద ప్రజలు, ఆకాశంలోని దేవతలు కూడా సంతోషించారు.